ఏయ్ రక్షిత, నువ్వు ముందు టెన్షన్ పడ్డం మానేసి నాతో ఏమైనా సరదాగా కబుర్లు చెప్పు. నేను ఎన్నిసార్లు అడిగినా నాకెప్పుడు క్లియర్గా మాట్లాడి చెప్పలేదు నువ్వు. అసలు విడిపోయేటప్పుడు రాహుల్ నీతో ఏం చెప్పాడు? ముందు ఆ విషయం చెప్పు. ఇక్కడున్నది రాహులా కాదా అవన్నీ తర్వాత సంగతి. ముందు జరిగిందేంటి? అసలు రాహుల్ చెప్పేదానికంటే ఆనందీనే ఎక్కువ చెప్పింది. అందుకే తనని చూడగానే నేను అతను రాహులే అయ్యుంటాడని కన్ఫర్మ్ చేసేసుకున్నాను ప్రియా. అలాగా? ఆనంది మాటలు నమ్మి రాహుల్కి దూరం అయ్యావా? అలా అందుకు అనుకోవాలి. ఆనంది రాహుల్ ఎంత క్లోజ్ అన్నది నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళిద్దరి మాటలు మ్యాచ్ అయ్యాయి. నేను వాళ్ళిద్దరి ఆలోచనలు పసిగట్టే తనకి దూరంగా వచ్చేశాను. అంతే. ఇప్పుడు కూడా నేనేం బాధపడటం లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉండుండొచ్చు. కానీ మధ్యలో నన్నెందుకు ఫూల్ చేశారన్నదే నాకు అర్థం కాలేదు. అసలు అదంతా పక్కన పెట్టవే. ముందు ఆనంది ఏం చెప్పింది క్లియర్గా నాకు మొత్తం చెప్పు. ఒకరోజు నేను రాహుల్ని కలుద్దామని, ఎప్పుడు మేం మీట్ అయ్యే ప్లేస్కి వెళదామని బయలుదేరుతున్నాను. అలా వెళుతూ ఉండగా దారిలో ఆనంది కనిపించింది. తనే నన్ను ఆపి మరీ పలకరించి మాట్లాడింది. ఎక్కడికి వెళుతున్నావని అడిగితే విషయం చెప్పాను. అప్పుడేమందో తెలుసా? ఓ అలాగా, ఇంకా నువ్వు రాహుల్ని మీట్ అవుతున్నావా? అదేంటి అలా అడుగుతున్నావా ఆనంది? మేమెప్పుడూ మీట్ అవుతాం, మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏమైందని? అంటే ఇంకా నీకు రాహుల్ అసలు విషయం చెప్పలేదా అని అడుగుతున్నాను. ఏం విషయం? సరే, రాహుల్ మోమాట పడుతున్నాడేమోలే, నేనే చెప్తా. పిచ్చి మొహందానా, రాహుల్ నిన్ను నిజంగా ప్రేమించడం లేదు. తనేదో జస్ట్ టైంపాస్ కోసం నీతో మాట్లాడుతున్నాడు. తను నేను ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నాం. పెళ్ళి కూడా మేమిద్దరమే చేసుకోబోతున్నాం. ఈ మధ్య మా ఇళ్లలో కూడా మాటలు జరిగిపోయాయి. మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళింట్లో కూడా ఒప్పుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆంటీకి నేనంటే చాలా ఇష్టం కూడా. ఇందాకే పెళ్లి షాపింగ్ కోసం వెళదామని నాకు ఫోన్ కూడా చేశారు. నేను ఈరోజు కొంచెం పనుందని రేపు వస్తానని చెప్పానన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అసలు విషయం చెప్పామని రాహుల్తో చెప్పాను నేను. బట్ తను ఇంకా నీకు చెప్పలేదా? ఆనంది, తమాషాలు చేయొద్దు. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నేను రాహుల్ని ఎంతగానో నమ్మాను. నా లైఫ్లో నేను ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేశాను. కానీ తన ఒక్కడి మీద నమ్మకంతోనే ఇంకా జీవితం మీద ఆశ ఉంది. ప్లీజ్, అనవసరంగా ఇలాంటి ప్రాంక్స్ చేయొద్దు. తనది నాది ఎంతో పవిత్రమైన ప్రేమ. మా మధ్య ఇలాంటి గొడవలు పెట్టాలని చూడొద్దు. నువ్వు తమాషకు అంటున్నావని నాకు తెలుసులే. మీ ఫ్రెండ్ నువ్వు చాలా క్లోజ్ కదా. ఏదో నన్ను ఆట పట్టించాలని అనుకుంటున్నట్టున్నావు. నువ్వు ఇంత పిచ్చిదానివి కాబట్టే నిన్ను అలా మోసం చేయగలిగాడు రాహుల్. చూడు రక్షిత, నిన్ను తను మీట్ అయిన టైంలో మేమిద్దరం చిన్న ఫైటింగ్లో ఉన్నాం. తను నన్ను ఏడిపించడం కోసం, నాతో గొడవ పెంచడం కోసమే నీతో క్లోజ్గా ఉంటూ నటించాడు. అర్థమైందా? ఆ రోజు మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు తను చెప్పగానే నాకు అర్థమైపోయింది. అయినా సడన్గా నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని నేను కూడా కామ్గా ఉండిపోయాను. తర్వాత వెంటనే రాహుల్ని అడిగాను, ఎందుకు రక్షితను అలాగా బాధ పెడుతున్నావు అని. తనేమన్నాడంటే, అప్పుడు మా ఇద్దరికి ఫైటింగ్ జరిగింది కాబట్టి తను ఎవరో ఒకరు అమ్మాయితో క్లోజ్ అయి మాట్లాడుతూ తిరుగుతూ కనిపిస్తే అప్పుడు నాకు బాగా కోపం వచ్చి గొడవ మానేసి తనతో మాట్లాడేస్తాను అని అనుకున్నాడు. అందుకే దానికోసం నిన్ను యూజ్ చేసుకున్నాడంతే. సారీ, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. మేమెప్పుడో కాలేజ్ అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఆ మాత్రం బాండింగ్ ఉంటుంది కదా. నా కోపం పోగొట్టాలనే రాహుల్ అలా చేశాడు. ఆ తర్వాత నుంచి మేమిద్దరం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈ విషయం నీతో తొందరగా చెప్పేమని కూడా నేను రాహుల్తో చెప్పాను. తను ఇప్పటిదాకా చెప్పకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రక్షిత ఆనంది చెప్తున్నదంతా వింటూ ఆశ్చర్యపోయి నుంచుండిపోయింది. తనకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. తను ఎన్నో ఆశలు పెట్టుకుంది రాహుల్ మీద. ఇక తన జీవితం రాహుల్తోనే సంతోషంగా ఉంటుందని ఎన్నో ఊహించుకుంది. ఇప్పుడు ఆనంది చెప్తుంది వింటుంటే అది నిజమేనా అనే ఆలోచన వస్తేనే రక్షిత తట్టుకోలేకపోతోంది.
ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇక ఆనంది తన మాటల్ని కొనసాగిస్తూ ఈ విషయాలన్నీ చెప్పి రాహుల్ని కలవాలంటూ తన దారిని తాను వెళ్ళిపోయింది. రక్షిత ఒంటరిగా బాధపడుతూ ఈ విషయం గురించి రాహుల్ని నిలదీయాలని అనుకుంటుంది. ఆనంది అంత నమ్మకంగా చెప్తోంది కాబట్టి ఇదంతా నిజమేనేమో అన్న భయం పట్టుకుంది రక్షితకు. కానీ మనసులో ఎక్కడో ఏదో ఒక మూల ఇంకా రాహుల్పై నమ్మకం ఉంది. అందుకే రాహుల్ని అడిగిన తర్వాత కానీ ఏ నిర్ణయము తీసుకోకూడదని అనుకుంది. తను అనుకున్నట్టుగానే రాహుల్ దగ్గరకు వెళదాం అనుకుంది. కానీ ఎంతసేపు ఎదురు చూసినా రాహుల్ రాలేదు. ఆనంది రాహుల్తో పాటు బయటకు వెళ్ళాలని తను రమ్మన్నాడని చెప్పింది. అంటే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళుంటారేమో, అందుకే రాహుల్ రాలేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే రక్షితకు అనుమానం, భయం మరింత పెరిగిపోతోంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న దారిలోనే మళ్ళీ ఆనంది కనిపించింది. అరే రక్షిత, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నీకు నేను చెప్పింది అర్థమైనట్టు లేదు. కావాలంటే రాహుల్ నోటితోనే విందు గాని నువ్వు ఒక పని చెయ్యి. మీరు ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి రేపు మధ్యాహ్నం వెళ్ళు. ఆ టైంకి అక్కడికి రమ్మని నేను రాహుల్తో చెప్తాను. తను వచ్చిన తర్వాత మీ పెళ్లి సంగతి ఏమిటని అడుగు. తనేం చెప్తాడో తెలుసా? మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని, తనను కన్విన్స్ చేయడానికి టైం పడుతుందని, ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించొద్దని చెప్తాడు. కావాలంటే నేను ప్రామిస్ చేస్తున్నాను, తను అలా చెప్పకపోతే నువ్వు నా మాటలేవీ నమ్మద్దు. చెప్పితే మాత్రం నేనన్నది నిజమని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు రమ్మన్నావని రాహుల్తో చెప్తాను. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నీకు అర్థమవుతోంది కదా. రాహుల్ చాలా నోటి. తను నిన్ను టైంపాస్గా తీసుకున్నాడు. అందుకే నీతో ఇప్పటిదాకా ఈ విషయాలేవి చెప్పలేదు కాబోలు. నీ దగ్గర చాలా మంచివాడిగా యాక్ట్ చేశాడేమో. నువ్వు నేను ఎంత చెప్పినా నమ్మలేకపోతున్నావు. తను ఏం చెప్తాడో విని అప్పుడు నువ్వే నిర్ణయించుకో. రక్షిత ఆనంది చెప్పిందంతా వింటోంది. మనసులో మాత్రం ఒకటే దిగులు, ఆందోళన. సరే, ఆనంది చెప్పినట్టే రాహుల్తోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే రాహుల్ అక్కడికి వచ్చాడు. రక్షితకు కోపం బాగా వచ్చింది. అంటే తన దగ్గరకు రావడం గురించి కూడా ఆనంది చెప్తేనే వస్తాడా? రాహుల్ దగ్గరకు వెళ్ళి, ఎందుకు వచ్చావు రాహుల్? నిన్న నీకోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. అప్పుడు రానివాడివి, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావని ఆనంది చెప్పింది, అందుకే వచ్చాను. అయినా నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? తను చెప్పాలా? మనం 2 డేస్కి ఒక్కసారి ఇక్కడ మీట్ అవుతాం కదా. నీకు తెలీదా? నిన్నెందుకు రాలేదు? నిన్న చాలా ఇంపార్టెంట్ పనుంది రక్షిత, అందుకే రాలేకపోయాను. నీతో చెప్దామంటే ఎలా చెప్పాలో తెలియలేదు. ఇవాళ నేను కూడా నిన్ను మీట్ అవ్వాలనే అనుకున్నాను. అదే టైంలో ఆనంది కూడా నాకు ఫోన్ చేసి చెప్పింది. సో అందుకనే వచ్చాను. అయినా నువ్వేంటి చాలా డిఫరెంట్గా ఉన్నావు? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు అలాగే ఉంటారులే. సరే, అదంతా వద్దు రాహుల్. నాకు ఒక విషయం చెప్పు. మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అత్తయ్య నాకు ఆ 2వ పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేయాలని చాలా ఫోర్స్ చేస్తోంది. నువ్వు ఈ టైంలోనే మీ అమ్మగారిని అడిగి మన పెళ్లికి ఒప్పించేయాలి. నువ్వేం అనుకోవద్దు. త్వరగా మన పెళ్లి కూడా అయిపోవాలి. లేదంటే మా అత్తయ్య ఖచ్చితంగా వాడెవడికో ఇచ్చి నన్ను కట్టబెడుతుంది. నేను ఎంత చెప్పినా, చివరికి మావయ్య ఎంత వారించినా తను వినడం లేదు. మా అత్తయ్య చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. తనకు డబ్బు పిచ్చి పట్టింది. రక్షిత, కూల్ డౌన్. కానీ నువ్వనుకున్నంత ఈజీగా ఈ పని అయ్యేలా లేదు. నేను ఊహించని విధంగా మా అమ్మ ఈ పెళ్లికి అడ్డు చెప్పింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మా అమ్మతో చెప్పాను. కానీ తను ఇప్పటికే నా కోసం ఒక అమ్మాయిని నిర్ణయించానని చెప్తోంది. నిజంగా నాకు అర్థం కావట్లేదు తనెవరో. నేను నీ గురించి మొత్తం చెప్పాను. అయినా సరే మా అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేసుకోవడానికి వీల్లేదని భీష్మించి కూర్చుంది. తను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలని మొండిగా మాట్లాడుతుంది. మా అమ్మిలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు రక్షిత. నువ్వేం దిగులు పడకు. తను ఒప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడే నువ్వు పెళ్ళని కంగారు పెడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మా అమ్మ మనసులో ఏముందో, అసలు ఎవరినిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటుందో ఈ విషయాలేవి నాకు తెలీదు. నేను మా అమ్మని బాధ పెట్టలేను. తనను ఫోర్స్ఫుల్గా లేదా నిన్ను తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకుని
ఇలా తనని అవమానపరచలేను. తనను ఒప్పించి ఏదో ఒక విధంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాస్త ఓపిక పట్టు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆనంది ఏం చెప్పిందో రాహుల్ అదే చెప్తున్నాడు. అంటే ఆనంది చెప్పిందంతా నిజమే. నేనే పిచ్చిదాల్లా రాహుల్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుని నమ్మాను. నేనెంత పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ విషయం అంతా అడిగిద్దామా? రక్షిత, ఎక్కడ ఆలోచిస్తున్నావు? అది కాదు రాహుల్. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోకపోతే జీవితంలో నేను నీకు ఎప్పటికీ దక్కను. మా అత్తయ్య నాకు ఎలాగైనా ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తుంది. తనకు ఆ డబ్బు చాలా అవసరం. తను రోజు రోజుకి నా మీద ఒత్తిడి పెంచుతోంది. అందుకే నీతో అత్యవసరంగా మాట్లాడాలి అనుకున్నాను. నన్ను అర్థం చేసుకో రాహుల్. నెమ్మదిగా ఆంటీని ఒప్పిద్దాం. మనం రేపే వెళ్ళి ఎక్కడో ఒకడ పెళ్లి చేసేసుకుందాం రాహుల్. అర్థం లేకుండా మాట్లాడకు రక్షిత. అమ్మ నా గురించే నన్ను చూసుకునే బతుకుతోంది. తనకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం అనేది కల్లో కూడా జరగదు. తన ఇష్టపడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయినా తను ఒప్పించి చేసుకుంటానని చెప్తున్నాను కదా. నా మీద నమ్మకం లేదా? రక్షిత నుంచి సమాధానం లేదు. తనకంతా శూన్యంగా కనిపిస్తోంది. ఆనంది చెప్పిన మాటలు రక్షిత మనసును బాగా కలిచివేశాయి. ఇక్కడ రాహుల్ చెప్తున్నది కూడా అదే కావడంతో తను ఆనంది చెప్పిందంతా నిజం అనే భ్రమలోకి వెళ్ళిపోయింది. అది జరిగింది ప్రియా. ఇప్పుడు అర్థమైందా? అవే రాహుల్ నాతో మాట్లాడిన చివరి మాటలు. ఆ తర్వాత అతను మాట్లాడడానికి అవకాశం లేకుండా నేను ఎప్పుడు తనకు అనిపించలేదు. నాకు తనని నిలదీయాలని అనిపించలేదు. తనను మూర్ఖంగా నమ్మినా నన్ను నేనే నిందించుకున్నాను. అయినా తనంటే నేను ఎంతో ప్రేమ పెంచుకున్నాను. తన్ని ఎలా నిలదీయాలి? తనతో గట్టిగా ఎలా మాట్లాడాలి? నా చేత కాలేదు. తనను జీవితంలో కలవకూడదని దూరంగా వెళ్ళిపోయాను. అలాగని మా అత్తయ్య చెప్పినట్టు చేసి నా జీవితాన్ని బలి చేసుకునే ఉద్దేశం లేదు. అందుకే అత్తయ్య కూడా తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఇన్నేళ్లు గడిపాను. నేను ఎక్కడున్నానన్నది మా అవ్వయ్యకు ఒక్కడికే తెలుసు. తనే నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అని క్షేమ సమాచారాలు ఎప్పుడు కనుక్కుంటూ ఉండేవారు. ఇలా మళ్ళీ రాహుల్ ప్రస్తావన వస్తుందని, ఆనందిని చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా ప్రియా, వాళ్ళిద్దరూ అంతగా ప్రేమించుకున్నప్పుడు నాతో ఎందుకు ఇన్ని నాటకాలు ఆడడం? ఒక ఆడపిల్ల మనసంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా ఈ మగవాళ్ళకి? అన్ని అబద్ధాలు చెప్పి ఒక అమ్మాయిని ఏడిపించడం అంత అవసరమంటావా? నేను ఎవరికీ చెప్పుకొని నా కష్టాలు బాధలు అన్నీ రాహుల్తో పంచుకున్నాను. కానీ తనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఎంత రాతి హృదయం! తను నా గురించి కూడా ఆలోచించకుండా నన్ను మోసం చేయాలని, ఒంటరిదాన్ని చేసి వదిలేయాలని అనుకున్నాడు. నేను జీవితంలో తన్ని క్షమించనూ లేను, అలాగని ద్వేషించనూ లేను. అదే నా బలహీనత. అంతా వింటున్న ప్రియ మౌనంగా ఊరుకుంది. తనకు ఎటు మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒకవేళ రాహుల్ ఏదైనా ఇబ్బందిలో ఉండే అలా చెప్పుండొచ్చు. మీ ఇద్దరి మధ్య గొడవ పెంచాలనే ఆనంది అలా చేసుండొచ్చు కదా. నువ్వు అలా ఎందుకు ఆలోచించకూడదు? ఏమో ప్రియా, నాకు అదంతా తెలీదు. తను చెప్పిన అదే కారణం ఎగ్జాక్ట్గా రాహుల్ ఎందుకు చెప్తాడు? నేను మోసపోయాను అంతే. అంతకు మించి నేను పాజిటివ్గా ఆలోచించాలని అనుకోవట్లేదు. అంటే ఇంకా ఇంకా నన్ను నేను మోసం చేసుకుంటూ పాతాళానికి వెళ్ళిపోవాలని అనుకోలేదు. అందుకనే అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియకుండా జారుకున్నాను. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. ఇక నిజాలు అబద్ధాలు భగవంతుడికే తెలియాలి. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా రాసిపెట్టి ఉంటే దానంతట అదే నీకు తెలుస్తుంది. ఇంక దాని గురించి వదిలేసేయి. అందుకే నువ్వు ఎమోషనల్ అవుతావనే నేను ఇంతకాలం నిన్ను ఇలా అడగలేదు. కానీ మళ్ళీ ఆనంది, రాహుల్ అందరూ కనిపించేసరికి నిన్ను అడగాల్సి వచ్చింది. అంతే. ఇదిగో మనం ఆల్మోస్ట్ సిటీ చేరుకున్నట్టే. ఇంకా సేపట్లో మావయ్య దగ్గరకు వెళ్ళిపోతాం. వాళ్ళిద్దరూ ఇంటికి రీచ్ అయ్యారు. తన మేనత్త భర్త సుదర్శన్ రావు సిటీలో ఉంటున్నాడు ఉద్యోగరీత్యా. తనను కలవడానికే ఇప్పుడు రక్షిత వెళ్ళింది. రక్షిత, ఏంటమ్మా ఇలా వచ్చావు? అంత బానే ఉందా? కొత్త చోటు, కొత్త ఉద్యోగం, ఎప్పటికప్పుడు అంతా బానే ఉంది అని చెప్తున్నావు. అలాంటిది ఉన్నట్టుండి ఏదైనా సమస్య?
సమస్య కానీ నాకు కాదు మావయ్య. మరెవరికి? మరేం లేదు. నేనొక విషయం అడగొచ్చా? మీరు నన్నెప్పుడూ కూతురులాగానే చూశారు. నాకు సొంత మేనమామ కాకపోయినా, నాకు మీకు ఏ సంబంధం లేకపోయినా నన్ను కన్న బిడ్డలా ఆదరించారని నాకెప్పుడూ అనిపిస్తుంది. అత్త నన్ను ఎన్ని బాధలు పెడుతున్నా మీరే నాకెప్పుడూ సపోర్ట్గా ఉన్నారు. ఆ చనువుతో నేను మీ పర్సనల్ విషయం అడగాలని వచ్చాను. మీరేమీ అనుకోకపోతే నేను మిమ్మల్ని కొన్ని అడగొచ్చా? అదేంటి రక్షిత, నువ్వు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. అవునమ్మా, నా పిల్లలెంతో నువ్వు కూడా అంతే, అందులో సందేహం లేదు. అయినా నువ్వు దేని గురించి అడగాలనుకుంటున్నావు? నా దగ్గర మొహమాట పడకు. మావయ్య, మాకు తెలియని గతం ఏదైనా ఉందా? మీ పాస్ట్ లైఫ్, మీరు అత్తయ్యని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా, ఎవరికీ తెలియని రహస్యం, అలా నాకెలా అడగాలో అర్థం కావడం లేదు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నీకు ఈ సందేహాలన్నీ ఎందుకొచ్చే రక్షిత? జరిగింది చెప్తాను మావయ్య. నేనుండే చోట ఎదురుకుండా ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. ఆవిడ వాళ్ళ కొడుకు. ఆవిడ తన ఫ్యామిలీ ఫోటో చూపించినప్పుడు అందులో తన భర్తగా మీరే ఉన్నారు. మీరు చాలా కాలం క్రితం వాళ్ళ దగ్గర నుంచి విడిపోయారని, అప్పుల బాధను తట్టుకోలేక ఒక ఉత్తరం రాసిపెట్టి పారిపోయారని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆవిడ అప్పటినుంచి మీరు తిరిగి వస్తారని, ఆవిడ జీవితం మళ్ళీ నిలబడుతుందనే ఆశతోనే బతుకుతున్నారు. ఇంత జరిగినా మీపై కొంచెం కూడా ద్వేషం చూపించడం లేదు. అంటే ఆ ఫోటోలో ఉన్నది మీరేనని నాకు అర్థమైంది. అందుకే అది చూడగానే నేను చాలా కంగారు పడిపోయాను. నాకు నా కళ్ళు నిజం చెప్తున్నాయా అబద్ధం చెప్తున్నాయా అనిపించింది. మీరు మా మేనత్త భర్త, నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ ఇదంతా ఏంటి మావయ్య? పాప మావిడ మీకోసం కాళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు తెలుసా? వాళ్ళ అబ్బాయిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసుకున్నారట. కానీ ఎందుకు ఆవిడని అలా ఒంటరిగా వదిలేసి మీరొచ్చి అర్థం చేసుకున్నారు? ప్లీజ్ మీరేం అనుకోకపోతే జరిగింది జరిగినట్టు చెప్పండి. రక్షిత, నువ్వు జానకిని కలిసావా? రాహుల్ని వాళ్ళ ఇంటి ఎదురుకుండానే ఉంటున్నావా? జానకి నా కోసం ఇంకా ఎదురు చూస్తుందా? సుదర్శన్ మాటలు రక్షితాని ఆశ్చర్యానికి గురిచేశాయి. అవునమ్మా, నిజమే. జానకి నా మొదటి భార్య. తనను వదిలి, కన్న కొడుకుని వదిలి నేనిలా వచ్చేసి మీ అత్తను పెళ్లి చేసుకున్నాను. నేనొక దురదృష్టవంతుణ్ణి. జానకంటే నాకెంతో ప్రేమ. నా బిడ్డను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాణ్ణి. అలాంటి మంచి ఫ్యామిలీని వదులుకొని నేనిలా వచ్చేయాల్సి వచ్చింది. నా తలరాత భగవంతుడు అలా రాసి పెట్టాడు. జానకిని చూడాలి, రాహుల్ని చూడాలని అనుకోని క్షణం అంటూ ఉండదు. ఏ రోజుకైనా భగవంతుడు నాకు కూడా ఆ అదృష్టాన్ని ఇస్తాడు అనే నమ్మకంతోనే నేను బతుకుతున్నాను. వాళ్ళని అన్యాయం చేశాను, కష్టాలకు గురిచేశాను, నాకు తెలుసు. కానీ తప్పలేదు. నేను ఆ పని చేయకపోయింటే వాళ్ళు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయేవారు. అందుకే ఆ రోజున అటువంటి పని చేయాల్సి వచ్చింది. ఏం జరిగింది మావయ్య? మా నాన్నగారు చాలా అప్పులు చేశారు. ఆయన చెడ్డ మనిషి కాదు, కానీ డబ్బు జాగ్రత్త తెలియని మనిషి. ఆయన పోయిన తర్వాత ఊరంతా అప్పులే ఉన్నాయని తెలిసి మా అన్నదమ్ములెవ్వరూ మాకు సాయం రాలేదు. మా అప్పులకి వాళ్ళకి ఏ సంబంధం లేదని తండ్రి గారి పేరు చెడగొట్టేలా నానా మాటలు అని వెళ్ళిపోయారు. కానీ నాకు అలా చేయడం సరైనది అనిపించలేదు. మా నాన్నగారి అప్పు నా బాధ్యత అనుకున్నాను. కొడుకుగా నా కర్తవ్యం అనిపించింది. అందుకే నేను దాని నుండి తప్పించుకోవాలని అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు చెడ్డ పేరు రాకూడదు అనుకున్నాను. ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టాను. ఇంట్లో భార్య పిల్లాడికి కూడా తిండి పెట్టడం తప్ప ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయాను. అయినా సరే కష్టపడైనా నాన్న అప్పు తీర్చాలని ఆశించాను. అలాంటిది ఉన్నట్టుండి ఉద్యోగం పోయింది. డబ్బు దాచడానికి అవకాశమే లేదు. ఇక రాను రాను పూట గడవడం కూడా కష్టమైపోయింది. రాహుల్ చాలా చిన్నవాడు. వాడు తిండి లేక మలమలా మాడి ఏడుస్తూ ఉంటే చూడలేకపోయాను. నాతో పాటు జానకి ఎన్నో కష్టాలు అనుభవించింది. పాపం ఒక్కరోజు కూడా నోరెత్తి ఒక్క మాట కూడా నన్ను అనింది లేదు. అంతటి గొప్ప ఇల్లాలు జానకి.
అప్పుడొచ్చింది మీ అత్త నా జీవితంలోకి. తను బోలెడంత డబ్బు ఆస్తి ఉన్న మనిషి. అయితే తను ఏం కావాలనుకుంటే అదే దక్కించుకోవాలి అనే మనస్తత్వం కలది. నేను పనిచేసే యజమాని కూతురే మీ అత్త. ఆ విషయం నాకెప్పుడూ తెలీదు. కానీ తను నన్ను ఆఫీసులో చూసి ఇష్టపడిందట. నన్ను పెళ్లి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దక్కకపోతే ప్రాణం తీసుకుంటానని మా యజమానిని బెదిరించి చాలా బాధ పెట్టింది. ఆయన ఎంతగానో కన్విన్స్ చేయాలని చూసినా తను నన్నే చేసుకోవాలని పట్టుపట్టు కూర్చుంది. తన కూతురు ఏమైపోతుందో అన్న బెంగతో నా ఉద్యోగం తీసి నన్ను కష్టాల్లోకి నెట్టేశాడా యజమాని. అంతేకాదు, తనకున్న పలుకుబడితో నాకు వేరే చోట ఎక్కడా ఉద్యోగం రాకుండా చేశాడు. నిస్సహాయంగా నిలబడ్డ నా దగ్గరకు వాళ్ళు తెచ్చిన ప్రతిపాదన ఏమిటో తెలుసా? వాళ్ళు నేను కోరినంత డబ్బిస్తారు, ఎంత అడిగినా సరే. నేను కట్టుబట్టలతో నా ఫ్యామిలీని వదిలేసి ఎక్కడ ఉన్నానో కూడా తెలియకుండా మీ అత్తను పెళ్లి చేసుకుని తనతో పాటు వెళ్ళిపోవాలి. లేదంటే లేని అప్పుల్ని కూడా పుట్టించి నాతో పాటు జానకి, రాహుల్ జీవితాలు కూడా అల్లకల్లోలం చేస్తామని వాళ్ళు నన్ను బెదిరించారు. ఇప్పటికే ఊరంతా అప్పులున్నాయి. ఆ సమయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా అలాగే చూస్తూ ఉంటే చిల్లి గవ్వలేకపోతే రాహుల్ ఏమైపోతాడు? వాడికి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో వాడిని వదిలేసి నేను ఎలా బతకగలను? రేపు అన్న రోజు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. ముందు జానకి, రాహుల్ బతికి ఉండడం ముఖ్యం అనుకున్నాను. అప్పులు తీరుతాయి, డబ్బు వస్తుంది. జానకికి ఆ డబ్బు ఏదో ఒక విధంగా అందించేలా నేనే చిన్న పథకం వేశాను. తనకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. నేను వాళ్లతో పాటు ఉండి వాళ్లకు ఏ సంతోషం కలిగించలేకపోయాను. నా దరిద్రం వాళ్లకు చుట్టుకుంది. వాళ్ళిద్దరినీ కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మీ అత్త చెప్పిన దానికల్లా ఒప్పుకొని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని అలా వచ్చేసానమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జానకిని, రాహుల్ని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళని కలుద్దామన్నా నా మొహం ఎలా చూపించాలో తెలియలేదు. అయినా మీ అత్త గయ్యాళి. తన సంగతి నీకు తెలుసు కదా. తను ఎప్పుడు నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు. ఎక్కడ నా భార్యను, బిడ్డను కలుస్తానో అన్న భయంతోనే. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు రక్షిత. ఆ సమయానికి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు అంతకంటే వేరే దారి లేదు. ఆ తర్వాత అప్పులన్నీ తీరిపోయాయి. ఎవ్వరూ వాళ్లతో ఈ సంగతి చెప్పకూడదని మేం మాట తీసుకున్నాం. ఊళ్ళో ఎవ్వరూ తనను ఇబ్బంది పెట్టలేదని నాకు తెలుసు. తన ఊళ్ళో ఉన్నంత వరకు తను, రాహుల్ ఎలా ఉన్నారో నేనేదో ఒక విధంగా సమాచారం సేకరించేవాణ్ణి. కానీ తను ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నాకేమీ తెలియలేదు. నేను మీ అత్తతో ఏ రోజు సంతోషంగా లేను. అందుకే ఎక్కడెక్కడో ఉద్యోగాలు వేయించుకుని కావాలనే ఇలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. నువ్వంటే నాకెంతో అభిమానం రక్షిత. అందుకే నా భార్య, కొడుకు నీకంట పడ్డారు కావచ్చు. నువ్వు వాళ్ళని చూసావు, వాళ్లతో మాట్లాడావు. వాళ్ళు ఎలా ఉన్నారు? రాహుల్ పెద్దవాడయ్యాడా? బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడా? జానకి ఆరోగ్యంగానే ఉందా? చెప్పు రక్షిత. ఈ కథ కంచికి ఎలా చేరుతుందో తెలియాలంటే చివరి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.